సేపు అయిందా? 2 మీరు ఎంత మినిట్స్ అయిందండి. ఆలోచన క్యాండిల్ గురించి చెప్తున్నారు కదా, అప్పుడు కట్ అయిపోయింది. అంతేనా? అంకులేమో ఆయన కొటేషన్స్ మీద బిలీఫ్స్ మీద ఇంకా ఆధారపడలేకపోతున్నాడు. ఇంకెవరెవరో చెప్పిన మాటల మీద ఆయన తనలోకి తను విత్డ్రా అయిపోయింది. అంటే ఇతను ఏం చెప్తున్నారంటే కొత్తది రావాలంటే పాతది అంతం అవ్వాలి. ఆ తర్వాత ఆయన ఇంకా సైలెంట్ అయిపోయాడు. కానీ చాలా పజిల్ గా కన్ఫ్యూజ్డ్ గా ఉన్నాడు. కోపంగా కూడా ఉన్నాడు. ఎందుకంటే తనకి తాను ఎక్స్పోజ్ అయిపోయాడు. ఆయన నీస్ లాగే ఆయనకు కూడా ఏది కూడా యథార్థాన్ని ఫేస్ చేయాలని లేదు. ఆవిడేమన్నారంటే ఇవన్నిటితో నాకు సంబంధం లేదు. నేనేమో చాలా దుఃఖంతో ఉన్నాను. నా భర్తని నా పిల్లవాడిని కోల్పోయాను. ఇంకా కేవలంగా ఇద్దరు పిల్లలే మిగిలేరు. నేనేం చెయ్యాలి? మీకు అంతగా ఆ ఇద్దరు చిన్నపిల్లల్ని మీరు కన్సర్న్ ఉంటే మీ యొక్క మీకోసము మీ దుఃఖాన్ని మీరు పట్టించుకోకండి. వాళ్ళని మీరు చూడండి. వాళ్ళని మీరు విద్యావంతుల్ని చేయండి రైట్ గా. యూజువల్ సామాన్యత కంటే వాళ్ళని అలా లేకుండా పైకి తెండి. కానీ మీరు మీ ఓన్ సెల్ఫ్ పిటీ తోటి మునిగిపోతే దాన్ని మీరు లవ్ ఆఫ్ యువర్ హస్బెండ్ అంటున్నారు. మీ మీద అదే కదా నేను నేను చెప్పానా ఒక ఎమ్మెల్యే గారి చనిపోతే ఎమ్మెల్యే తండ్రి చనిపోయారు. ఆ తల్లి దివ్యజ్ఞాన సమాజ్ మెంబర్. వాళ్ళు చాలా పెద్ద ఇల్లు ఉంటే వాళ్ళు నన్ను మాట్లాడమన్నారు. అక్కడ నేనేం చెప్పానంటే చనిపోయిన ఆయన కోసమా ఇక్కడ మనం ఏడుస్తున్నాం? మన ఏడుపంతా చనిపోయిన వాళ్ళ కోసం కాదు. నా బతుకు ఎలా జరుగుతుంది, నా కోసం ఎలాగా నాకు సుఖాలు పోయాయి, నా స్టేటస్ పోయిందనే మన ఏడుపు. కానీ చనిపోయిన ఆయన ఆత్మ కోసం ఏడుస్తున్నావా అని. కానీ మీరు ఎవరికి బాధపడకండి చెప్పిన సత్యాలకే. అలాగా ఆ నువ్వు సెల్ఫ్ పిటీతో మునిగిపోతే పిల్లలని అంటే అదే మీరు భర్త మీద ప్రేమని పేరు పెట్టుకుంటారు. ఇఫ్ యూ విత్డ్రా ఇంటూ ఐసోలేషన్, మీరు ఒంటరిగా అయిపోతే మీరు అప్పుడు మీ ఇద్దరు పిల్లల్ని వినాశనం చేస్తున్నారు. తెలుసో తెలియకో మనం చాలా సెల్ఫిష్ గా ఉంటాం. మనకి ఏది కావాలో అది దొరికినంత వరకు ప్రతిదీ బాగానే ఉందనుకుంటాం. ఏ క్షణమైతే ఒక సంఘటన జరుగుతుందో మన ఇటు అటు షాటర్ చేసేది, అప్పుడు మనం నిస్పృహతో ఏడుస్తాం. ఇంకా ఇతర కంఫర్ట్స్ కోసం ఆశిస్తూ అవి కూడా మనకి పోతాయి. ఈ ప్రాసెస్ అన్నది జరుగుతూనే ఉంటుంది. మీరు ఒకవేళ దాంట్లో పట్టుబడితే దానిలో ఉన్న అన్ని విషయాల్ని తెలుసుకుని ముందుకెళ్ళండి. కానీ మీరు దాంట్లో ఉన్న అర్ధరహిత తత్వాన్ని తెలుసుకుంటే అప్పుడు సహజంగా మీరు ఏడవడం మానేస్తారు. మిమ్మల్ని మీరు వేరేగా చూసుకోరు. ఆ పిల్లలతో పాటు ఒక కొత్త జీవితం, కొత్త కాంతిని చూస్తారు. ఒక చిరునవ్వుతో, ఈ ముఖం మీద చిరునవ్వుతో ఉంటారు. ఇక్కడికి అయిపోయింది. అర్థమైందా? మంచి టాపిక్కే కదా ఇది. వసంతలతో చెప్తావా? అదే లక్ష్మి, అవును. ఇంకా ఎప్పటి వరకు మనం 10 సార్లు, నువ్వు చాలా సార్లు చెప్పావు ఇలాగ దుఃఖం, ఏదైనా దుఃఖకరమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, పరిస్థితులు వస్తాయి, వాటి ఈ రెస్పాన్స్ మనది, మనం అది దుఃఖంగా ఫీల్ అవుతున్నావా లేదా అన్నది మన మీదే ఆధారపడి ఉంటుంది. మనం దాన్ని యాక్చువల్లీ మన యాంగిల్లోనే మనం చూస్తూ ఉంటాం. ఆ డెత్ ని కానీ ఏదైనా మనం ఏం కోల్పోయామో ఏమిటో అని, అది మనకు తెలియక అవతల వాళ్ళ గురించి మనం ఆలోచిస్తున్నామని భ్రమలో ఉంటాం. అది అందుకని దుఃఖాన్ని చూడండి, అప్పుడు వాళ్ళ మీకు కోసం ఆ కాదు, దుఃఖం మనం అనేది వాళ్ళ కోసం అని దుఃఖపడుతున్నాం అనుకుని మన కోసమే మనమే భ్రమలో దుఃఖపడుతున్నాం. ఉంటాం. అదే 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 మిగతా వాళ్ళకి పోయిన వాళ్ళ కోసం దుఃఖిస్తాం, భ్రమలో ఉంటాము. కానీ అది యాక్చువల్లీ మన కోసమే మనం దుఃఖిస్తాం. దాని నుంచి బయటపడాలి అంటే దాన్ని అవగాహన చేసుకొని దుఃఖాన్ని చూడాలి మనం. అది రెండోది, ఇంకోళ్ళ చేత ఇంకోళ్ళు ఏదో చెప్తారు కంఫర్టింగ్ వర్డ్స్ అవి ఉన్నప్పుడు అది ఆ కంఫర్ట్ వెతుక్కోవడం అనేది తాత్కాలికమే. ఎందుకంటే అది ఎన్నాళ్ళు ఉండదు. అది వాళ్ళు చెప్పింది కొంతసేపు ఉంటుంది, బాగానే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మన దుఃఖం మనకే వస్తూ ఉంటుంది. సో అవతల కాకుండా మనంతట మనం దాన్ని ఏమిటో చూస్తే దాన్ని దుఃఖం మనకి పోయి, అప్పుడు ఈవిడ అలాగే కదా, తను
మీ పిల్లలిద్దరిని మళ్ళీ అదే ఆ ఉన్న వాటిని ఉన్ని చూసి వాళ్ళని పెంచి పెద్ద చేసి వాళ్ళలో లైఫ్ చూడడం అనేది ఉంటే ఆవిడకి సంతృప్తి ఎలాగో వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఓవర్వెల్మింగ్ సారోలో ఉండిపోయింది కాబట్టి ఇవి చూడలేకపోతున్నది ఆ ప్రెసెంట్ స్టేట్ ని. సో అతను చెప్పారు, నీ గురించి నువ్వు ఆలోచించుకోకుండా నీ పిల్లల గురించి ఆలోచించుకో, అందుకని నువ్వు దానివల్ల నువ్వు ఆ డెఫినెట్ గా తృప్తి పడతావు. ఈ రెండోది ఆలోచనలు, ఇవన్నీ ఆలోచన క్రియేట్ చేసినటువంటి ఫీలింగ్సే ఇవన్నీను. ఈ ఆలోచన అనేది ఆ, ఆ, అంటే మనస్సు క్రియేట్ చేసింది కాబట్టి దాంట్లోనే అది ఒక సుడిగుండంలో అందులోనే మనం చక్రంలో తిరిగిపోతూ ఉంటాం దాంట్లోంచి. సో అది చూడాలి. తర్వాత ఆయన ఏదో పునర్జన్మ గురించి ఆయన పక్క ఆయన అతను కూడా ఏదో చెప్పారు. అంటే అతను నమ్ముతున్నారు, అదొక సాలెస్ కింద ఉంటుంది, జన్మ ఉన్నది లేదు ఇలాంటి. కానీ కృష్ణమూర్తి గారు అవన్నీ మనం క్రియేట్ చేసుకున్నటువంటి భావనలే. ఈ ఆత్మ దాని తాలూకు పర్మనెంట్ గా ఉండడం ఇలాంటివన్నీ మనమే దాన్ని క్రియేట్ చేసుకున్నాం, అలాంటి ఆలోచనలు అవిను అని అక్కడ కూడా చెప్పారు. ఇంకో విషయం ఆవిడ ఏమన్నారంటే, నేను మీ దగ్గరికి చాలా కంఫర్ట్ కోసం వస్తే మీరు ఇంత క్రూరంగా మాట్లాడుతున్నారు అన్నారు. అంటే యథార్థాలు క్రూరంగా అని ఫీల్ అవుతే మరి అది క్రూరంగా ఉన్నట్టే అనిపిస్తాయి, కానీ అవి అవగాహన చేసుకోమంటున్నారు. అవును. ఇప్పుడు అతను మంచి బాగా తీయగా మాట్లాడితే ఎంతసేపు ఉంటుంది, కొంచెంసేపు ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ దుఃఖం వాపసు వస్తుంది. సో సొంతంగా మనం దాన్ని తెలుసుకోవడం, ఎందుకు మనం బాధపడుతున్నాం, ఇది ఏమిటి ఈ విషయం అనేది నాకు ఎవరో చెప్పడం చూడు. ప్రపంచంలో ఘటనలు అలా జరుగుతూ ఉంటాయి, మన రియాక్షన్లు ఏంటంటే వల్ల దాని దుఃఖమా సుఖమా అన్నది మనమే చేస్తున్నాం. అంటే మనం ఏమో మన కోసం ఏడుస్తూ చనిపోయిన వాళ్ళ మీద ప్రేమ అని దానికేమోని ఒక పేరు పెడతాం. అవును. వాళ్ళ కోసం అసలు మనకి ఏం ఉండదు, మన కోసమే మన ఏడుపు అంతా. దుర్గా రామలక్ష్మి గారు మీరు చెప్తారా? అది వినడానికి క్రూరంగా ఉంటుంది, కానీ తర్వాత అందులో యథార్థం అర్థం. రామలక్ష్మి గారు. హలో. అదేనండి, ఒక వ్యక్తి మరణం అన్నది ఎవరికైనా మరణం చాలా సహజమైన యథార్థమైన సంఘటన. అయితే మనం అది యాక్సెప్ట్ చేసి ఆ జ్ఞాపకాలను పక్కన పెట్టి మన ముందుకు నడవడం ఉండాలి. కాకపోతే మనం ఆ గత తాలూకు జ్ఞాపకాలు, ఆలోచనలు, వాళ్ళతో ముడిపడిన అనుబంధాన్ని తలుచుకుంటూ బాధపడుతూ ఒక రకమైన సెల్ఫ్ పిటీలో పడిపోయి ఆ సెల్ఫ్ పిటీనే ప్రేమ అని మనం భావిస్తూ అందులోనే కూరుకుపోవాలని అనే భ్రాంతిలో ఉంటారు జనులు. కాకపోతే మరణం అనేది ఒక యథార్థమైన రియాలిటీ అని ప్రజెంట్ సిచ్యువేషన్ లో వాళ్ళ బాధ్యతలు, కర్తవ్యాలు అది నిర్వహించాలి తప్పించి ఆ సెల్ఫ్ పిటీతో ఉండిపోవడం సరికాదు. వాస్తవాన్ని వినాశనానికి దారి అంగీకరించాలి, తీస్తుంది, పిల్లలకి ఉపయోగపడదు. ఉపయోగపడదు అని చెప్పినాను. బాగుంది, అర్థమైంది కదా. అర్థమైంది. ఇది నిజానికి మన నిత్య జీవితంలో యథార్థాన్ని చూస్తే అలాగే ఉంటాయి. మనం ఏంటంటే మనకున్న మన మీద ఉన్న వాటన్నిటిని పిల్లల మీద ప్రేమ అనుకుంటాం. అవి మనం లోతుగా చూడడానికి ఇష్టం ఉండకపోతే క్రూయల్ గా ఉంటాయి మాటలు. ఒక ఆవిడతో నేను, మీ భర్తని మీరు ప్రేమించడం కాదు, మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారంటే, లేదండి నా ప్రేమ అలాంటిది కాదన్నారు. అంటే సర్ఫేస్ లెవెల్లో చూసుకుంటారు. అది ఓకే. అయితే బాగుంది. మెడిటేషన్ అంటే కూడా చెప్పారు. మెడిటేషన్ అంటే అందులో అది అబ్జర్వర్ ఉండడు, అది ఏంటంటే మనం కల్టివేట్ చేసుకోవడం వల్ల వచ్చేది కాదది అంటూ. ఓకే, అయితే ముగించేస్తాను. నమస్తే.